చట్టంలో కీలక నిబంధనలపై స్టే, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్య, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మనీహిల్తో కూడిన ధర్మాసనం తన 128 పేజీల ఉత్తర్వులు పేర్కొంది. 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వాళ్లే వక్ఫ్ని ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధన మీద ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిబంధనలు నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ పద్ధతికి అనుకూలంగానే ఆలోచించకపోతే అత్యంత అరుదైన కేసులను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసి ప్రాథమికంగా విచారించి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులేని చట్టం రాజ్యాంగ పద్ధతిపై పిటిషనర్లు ఇటు ప్రభుత్వం పూర్తి వాదనలు వింటామందన్నట్టు వార్తను హైలైట్ చేశారు. డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ 15,941 ఉపాధ్యాయ పోస్టులో 49.9% మంది ఎంపిక, అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలవే. జాబితాని ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్, ఎంపికైన వాళ్లకు 19 నియామక పత్రాలు అందజేయనున్న సీఎం, రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు అన్నట్టు వార్తను హైలైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీలో మహిళలు ప్రతిభ చాటారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 49.9% పోస్టులు కైవసం చేసుకున్నారు. అన్ని రకాల పోస్టులకు 15,941 మంది ఎంపిక కాగా వాళ్ళు 7,955 మంది మహిళలే. అభ్యర్థులు తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఇక నుంచి ఏటా